ఏదో అన్ని సభల్లో అన్ని మీటింగులకి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంది నీ సభకి రావడం, నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందిస్తున్నాను అని చెప్పడం సహజం. కానీ ఇది సహజంగా సహజ సిద్ధంగా చెప్పే మాట కాదు, హృదయాంతరాళాల నుంచి వచ్చినటువంటి మాట. నిజంగా నేను చాలా 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 సంతోషిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి, బెంగళూరు నుంచి బై రోడ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ సభలో ఆడిముత్యాల లాంటి వ్యక్తుల్ని కలుసుకునేటువంటి భాగ్యం కలిగింది. చాలా సంతోషిస్తున్నాను. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎంత అందమైన కమలమైన బురదలోనే పుడుతుంది. ఎంత గొప్పవాడైనా వీరందర నుంచి వచ్చిన వాడే. ఎంత గొప్పవాళ్ళని మీరు మొదటి నుంచి తీసుకోండి, ఇవాటి వరకు కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని ఎడమ చేత్తో గంగానది ఈదుకుంటూ ఒడ్డుకు చేరి అక్కడ చదువుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారు, అంబేద్కర్ గారు, వాళ్ళు ఇక్కడ మనకి అతి సమీపంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం ఇంటింటికి పేపర్ వేసి వాళ్ళ జీవితాన్ని అద్భుతమైన స్థితిలో భారతదేశానికి రాష్ట్రపతి అనుకున్న వాళ్ళు కూడా అక్కడి నుంచి ఇచ్చిన వాళ్ళే. అందుకని ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తారు తప్ప పైకి నుంచి కిందకు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా అనంతపురం డిస్ట్రిక్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను మళ్ళీ చెప్పడం మర్చిపోతానేమో, నేను మాట్లాడే మాటల్లోని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పవలసిన పళ్ళు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కమియర్ గట్టిగా అన్నానంటే ఇప్పటిదాకా ఈయన గట్టిగా మాట్లాడాడు, అందుకే ఈయనతో కూడా గట్టిగా మాట్లాడే వ్యక్తి ఉంటాడు కదా అని 2 సార్లు మా ఇంటికి వచ్చాడు. ఈయన వచ్చి అనంతపురం గురించి, ఇక్కడ వ్యక్తుల గురించి, ఆయన చేస్తున్న కార్యక్రమం గురించి చెప్పినప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు మనం వెళ్ళాలి కదా, కొన్నిటికి ఎగ్గొట్టినా పర్వాలేదు, కొన్నిటికి తప్పకుండా వెళ్ళి తీరాలి. ఇంతమంది వాళ్ళని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇందాక ఆయన మన అరవిందరావు గారు చెప్పారు, ఒకళ్ళు ఇద్దరు ఇంటికి వస్తేనే మనం కంగారు పడిపోతాం, 4-5 వస్తే అసలు ఎలాగ ఎవరికి ఇంటారే వాడికి అది అందిందా, వీడికి ఇది అందిందా అని. ఇటువంటి వాళ్ళందరినీ ఎక్కడెక్కడో ఉన్నటువంటి భూముల్లో ఉన్న వాళ్ళని కూడా పికప్ చేసుకుని వచ్చి వీళ్ళందరికీ ఇక్కడ సన్మానం చేయాలి, ఇదంతా మా అనంతపురం ఆడిముత్యాలు అని చెప్పి గర్వంగా గుండె మీద చేసుకుని చెప్పేటువంటి వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు. అందులో ప్రతాప్ రెడ్డి ఉంటారు. అది సిన్సియర్గా నేను చెప్తున్నటువంటి, అది నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి మాట. సాధారణంగా నేను ఎక్కడికన్నా సభలకి వాటికి వెళ్ళినప్పుడు వయోరీత్యా కానీ ఇంకో రకంగా అయినా ఇంతసేపు నేను ఉండదు, అది ఆయన. అందుకని ఆయన ఏం చేశాడంటే మొదటి నుంచి నేను కమిడియన్ నేను, కానీ నన్ను విల్లని చేశాడు. ఆయన వెళ్ళిపోవాలంటాడు, ఆయన ఒక సీరియస్గా చూస్తున్నాడు, నేను చూడలేదయ్యా బాబు అంటే నా మాట పక్కనే మా సెక్రటరీ గారు కూర్చొని ఉన్నారు. ఏమంటే నన్ను నేను విలన్ చేస్తున్నాడు సార్ అంటే ఆయన ముసిముసి నవ్వులు అవుతా ఉండండి. కానీ ఇట్లాంటి సభల్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడేటువంటి అవకాశం నిజంగా అదృష్టం. ఊరికి అదృష్టం కింద భావిస్తున్నానని చెప్పే మాట కాదు. ఇక్కడికి వచ్చిన పిల్లలు ఆ పెయింటర్, లేకపోతే ఆ ఫుట్బాల్, ఇంకా నయ్యం ఆ అమ్మాయి పాటలు పాడుతుంది కాబట్టి పాడమన్నారు, ఫుట్బాల్ ఆడుతుంది కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి వెళ్ళిపోయి అక్కడ పడతాడు. కాబట్టి అలాంటిది కాకుండా అద్భుతమైనటువంటి విద్వత్తున్నటువంటి వాళ్ళని, పైగా మట్టిలో మాణిక్యాలనే పదం ఎంత మంచి మాట. ఎలాంటి వాళ్ళంటే ఇక్కడ అనంతపురంలో నేను పుట్టకపోయినా అనంతపురం ఆడిముత్యాల్లో నేను ఒకటిగా చూడగలను. ఎందుకంటున్నానంటే అనంతపురం ఒక ప్లేసు, నేను పుట్టిన సత్తెనపల్లి పల్నాడు జిల్లా, జొన్నకూడు, జొన్నంబలి, జొన్నకలి, జొన్నలు తప్ప మరి సున్నవి ఈ పండుగ ఈ పలనాడు సీమ ప్రజలందరికీ. జొన్నలను తిని పెరిగిన వాడిని, ఈ గుడ్డుగారం వేసుకుని తిని పెరిగిన వాడిని. మా నాన్నకి 8 మంది పిల్లలు, 8 మంది పిల్లలు మా నాన్న పూర్ టీచర్. చదివించడానికి శక్తి లేనటువంటి స్థితి నుంచి నన్ను ఉంటే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కుని భుజానేసుకుని స్కూల్కి వెళ్ళి చదువుకుని కష్టపడి, నువ్వు అందరితో ఆపేరా ఎస్ఎల్సీ నుంచి అంటే కాదు నాన్న నేను చదువుకోవాలనుందని. లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ షుడ్ ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, యూ కెన్ మీట్ ఇట్ అని అనుకుని నా జీవితాన్ని నేను ఎప్పుడూ సరిపెట్టుకోకుండా
వెనకడుగు వేయకుండా అలాగే అక్కడి నుంచి సత్తెనపల్లి సర్వే హై స్కూల్లో ఎస్ఎల్సి వరకు చదువుకుని ఆ తర్వాత డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో మా నాన్నగారి స్నేహితుడు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీలో చదువుకుని ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసి ఎంఏ అయిన తర్వాత ఎక్కడ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులన్నిటికీ దాన్ని ఏమంటారు తట్టుకోవాలి. అదేదో ఇబ్బంది అంటే అదో పెద్ద సమస్య కింద మనం తీసుకోకూడదు. సమస్య కింద తీసుకుంటే మనం ఏం చేయలేము. ఇందాక చాలా మంది మాట్లాడే వాళ్ళు చెప్పారు దాన్ని షుడ్ ప్లే ఇట్ అంటే ఫేస్ చేయాలి. చేసినప్పుడు అది మన చేతిలో వస్తుంది కానీ లేకపోతే మన జీవితం దాని చేతిలో పెడుతుంది. అటువంటి స్థితి రాకుండా డిగ్రీ నుంచి పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లెక్చరర్గా చేసి అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే ఒరే నాన్న ఉండాల్సింది ఈ కాలేజీలో 10 మంది విద్యార్థుల మంది కాదురా కొద్ది కోట్ల మంది ప్రజల్ని నవ్వించాల్సిన బాధ్యత నీకు అని చెప్పి నన్ను సినిమా ఫీల్డ్కి పంపిస్తే ఆయన ఇచ్చినటువంటి ఏమో రోడ్డు మీద వెళ్తుంటే నన్ను చూడగానే పెద్ద ప్రమాదం కట్టరా అంటారు. అంతకంటే ఏం కావాలి? నన్ను చూడగానే అప్పటి వరకు అతనిలో ఉన్నటువంటి బాధలు సమస్యలు కష్టాలు సుఖాలు లిప్త కాలం ఒక క్షణకాలం మర్చిపోయి సడన్గా చూడగానే అవన్నీ మర్చిపోతాడు. ఒకసారి చూడగానే నమ్ముతాను. అది కదా నా జీవితానికి ధన్యం చేసింది. అటువంటి ఎంఏ అయిపోయి లెక్చరర్గా చేసిన వాడిని తీసుకొచ్చి సినిమా ఫీల్డ్లో పడేస్తే సినిమా ఫీల్డ్లో ఇవాటికి 1200 పై సినిమాలు నేను యాక్ట్ చేశాను. మీ అందరి దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల ఇంత వాడిని కాగలిగాను. ఆ తర్వాత భారతదేశం నన్ను గుర్తించి అత్యుత్తమమైనటువంటి పద్మ అవార్డు ఇచ్చి సత్కరించింది. డాక్టరేట్ ఇవన్నీ కాదు, ఇది ఇండియాకి లేకపోతే ఒక రీజన్కి సంబంధించింది కాదు అని వరల్డ్ వైడ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తెచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నా గొప్పతనం చెప్పడానికి కోసం కాదు. నేను పుట్టింది పూర్ ఫ్యామిలీ అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. ప్రతి వాళ్ళు వేదతనాన్ని అదేదో డిస్క్వాలిఫికేషన్ కింద చూడద్దు. పావర్టీ ఈజ్ ది ఇన్వెన్షన్ ఆఫ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అంటే మీరు పొద్దునే లేవగానే నీకేదో కావాలనుకున్నప్పుడు కష్టపడతాం.